నా బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాటలు అర్థం చేసుకోవడం లేదు ఎందుకని? నా మాటలు నీకు అర్థం కావటం లేదా? అర్థమైన నాకెందుకు అని చులకనగా ఉన్నావా? నా మాటలు నీ బాగు కొరకు, నీవు ఆశీర్వాదకరముగా, ఆనందంగా, సంతోషముగా నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు పొందుకోవాలని నిత్యము నిరంతరము నా సన్నిధికి వచ్చి నా మాటలు ఆలకించి నీ హృదయ కాఠిన్యములో ఉన్న దుర్గుణములను కడుగుకుని పశ్చాత్తాపపడి నీ పాపములు క్షమించమని నన్ను అడిగి నాలో అధికముగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. నీవు ఏమి చేస్తున్ నావు నేనంటే నీకు భయము లేదు, భక్తి లేదు, గౌరవము లేదు. నేను పిలిచిన విని విననట్టుగా ఉంటున్నావు. అలా ఉంటూ నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను గుర్తు చేసుకోవడం లేదు, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని నీలో నీవు బాధపడుతూ ఉంటే ప్రయోజనం లేదు. బిడ్డా, నా ఆజ్ఞను పాటించి నా చిత్తప్రకారముగా జీవిస్తే నీ కుటుంబంలో నీవు, నీ భార్య, నీ బిడ్డలు కుటుంబ సమేతముగా నా సన్నిధికి వచ్చి నిత్యము నిరంతరము ప్రార్థనలో గడిపితే నేను నీ ప్రార్థన ఆలకించి నీ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలు కాసినట్లుగా విస్తరింపచేస్తాను. నా సన్నిధికి రాకుండా, నాకు ప్రార్థన చేయకుండా, నన్ను గుర్తు చేసుకోకుండా దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు అని నా మీద నిందలు వేస్తావేమో. ముందు నీ జీవితాన్ని మార్చుకుని, బ్రతుకుని మార్చుకుని, కుటుంబ జీవితాన్ని మార్చుకుని నా మాటలు నీ బిడ్డలకు బోధించు, నీ భార్యకు బోధించు. నిన్ను నీవు సరిదిద్దుకుని నా సన్నిధికి వచ్చి ఆదివారం కాని ఉపవాస దినాల్లో గాని నీవు నా సన్నిధికి వచ్చి మొరపెడితే నీ ప్రార్థన నేను వింటాను. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇస్తాను. నీ బిడ్డలు మంచి జ్ఞానములో పెరుగుతారు. నీ బిడ్డలు చెడిపోరు. నీవే నా నిధికి రావు, నీ భార్య రాదు, నీ బిడ్డలు రారు. రాకుండా నేను దేవుని బిడ్డనని ఎందుకు అబద్ధము ఆడుతున్నావు? అబద్ధమాడి దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదని నా మీద నిందలు వేస్తూ ఉన్నావు. నా సన్నిధికి వచ్చి నా మాటలు ఆలకించి హృదయ పరివర్తన చెంది నాలో ఉన్న దుర్గుణములను, పాపములను, తప్పులను క్షమించమని అడిగితే నేను క్షమించేవాడినయున్నాను, రక్షించేవాడినయున్నాను, నీ కుటుంబాన్ని బాగుచేసేవాడినై యున్నాను. బైబిల్ వాక్యమును చదువుము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. విన్నావు కదా? నా సన్నిధికి వచ్చి నా మాటలు వింటే విశ్వాసము కలుగుతుంది. నా సన్నిధికి రాకపోతే విశ్వాసము కలుగదు, నమ్మకము కలుగదు, నీ జీవితానికి మార్పు కలుగదు. నీ జీవితంలో చేసిన తప్పులను, పొరపాట్లను, పాపములను సరిదిద్దుకుని విశ్వాసముతో నాలో జీవించుటకు గొప్ప అవకాశం నేను ఇస్తున్నాను. ఇలాంటి అవకాశం పోగొట్టుకుంటున్నావు. ఎవరు ఇవ్వరు. నేను అవకాశం ఇచ్చాను అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమెన్.